మినీ ఆక్షన్ తర్వాత ఐపీఎల్ పూర్తిగా మారిపోయింది. కొన్ని టీమ్స్ స్ట్రాంగ్గా రెడీ అయితే మరికొన్ని టీం ఏకంగా షాకింగ్కి గురి చేయడం జరిగింది. మరి ప్రతి టీం సంబంధించిన మినీ ఆక్షన్ స్క్వాడ్ ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వర్మకి దాదాపు 14,20,00,000 రూపాయలు, రాహుల్ చాహర్కి 5,20,00,000 రూపాయలు, అఖిల్ హుస్సేన్కి 2 కోట్ల రూపాయలు, మ్యాట్ హెన్రీకి 2 కోట్ల రూపాయలు, మ్యాథ్ షాట్కి 1,50,00,000 రూపాయలు, అమన్ ఖాన్కి 40 లక్షల రూపాయలు, సర్ఫరాజ్ ఖాన్కి 75 లక్షల రూపాయలు, జకర్ ఫాక్స్కి 75 లక్షల రూపాయలు. ఓవరాల్గా ఇదంతా చెన్నై సూపర్ కింగ్స్ మినీ ఆక్షన్ స్క్వాడ్. నెక్స్ట్ వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి మాట్లాడుకున్నట్టయితే, వెంకటేష్ అయ్యర్ 7 కోట్ల రూపాయలు, మంగేష్ యాదవ్ 5,20 లక్షల రూపాయలు, బెకప్ డఫీ 2 కోట్ల రూపాయలు, సాత్విక్ ద్వేషాల్ 30 లక్షల రూపాయలు, జోర్డన్ కాక్స్ 75 లక్షల రూపాయలు, విహాన్ మల్హోత్రా 30 లక్షల రూపాయలు, కనిష్క్ చౌహాన్ 30 లక్షలు, విక్కీ ఓస్వాల్ 30 లక్షలు. ఓవరాల్గా ఇదంతా ఆర్సీబీకి సంబంధించిన స్క్వాడ్. నెక్స్ట్ వచ్చేసి ముంబై ఇండియన్స్ సంబంధించిన స్క్వాడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, క్వింటన్ డికాక్ కేవలం 1 కోటి రూపాయలు, మొహమ్మద్ ఇజార్ 30 లక్షల రూపాయలు, దనిష్ మలేవర్ 30 లక్షలు, అథర్వా అకులేకర్ 30 లక్షలు, మయాంక్ రావత్ 30 లక్షలు. ఓవరాల్గా ఇదంతా ముంబై ఇండియన్స్ సంబంధించిన మినీ యాక్షన్ స్క్వాడ్. నెక్స్ట్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సలీర్ అరోరా 1,50 లక్షల రూపాయలు, శివం కుమార్ 30 లక్షల రూపాయలు, షకీబ్ హుస్సేన్ 30 లక్షల రూపాయలు, ఉడార్ మలై 30 లక్షల రూపాయలు, క్రిన్సీ ఫిల్టా 30 లక్షలు, ప్రఫుల్ 30 లక్షలు, అమిత్ కుమార్ 30 లక్షలు, శివం మూవీ 75 లక్షల రూపాయలు, లియం లివింగ్ స్టోన్ 13 కోట్ల రూపాయలు, జాక్ ఎడ్వర్డ్ 3 కోట్ల రూపాయలు. ఓవరాల్గా ఇదంతా మన ఎస్ఆర్ఎస్ సంబంధించిన స్క్వాడ్. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, కూపర్ కోహ్లీ 2 కోట్ల రూపాయలు, బెన్ వసన్ 4,40 కోట్ల రూపాయలు, ప్రవీణ్ దూపే 30 లక్షల రూపాయలు, విశాల్ నిషాద్ 30 లక్షల రూపాయలు. ఓవరాల్గా ఇదంతా పంజాబ్ కింగ్స్ సంబంధించిన స్క్వాడ్. నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ రాయల్కి సంబంధించిన స్క్వాడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, రవి బిష్నోయి 7,2 కోట్ల రూపాయలు, రవి సింగ్ 95 లక్షల రూపాయలు, సుశాంత్ మిశ్రా 90 లక్షల రూపాయలు, విఘ్నేష్ పుతూర్ 30 లక్షల రూపాయలు, యశ్రాజ్ పూజా 30 లక్షల రూపాయలు, అమన్ రావు 30 లక్షల రూపాయలు, బ్రుజేష్ శర్మ 30 లక్షల రూపాయలు, కుల్దీప్ సింగ్ 75 లక్షల రూపాయలు, అదామ్ మిల్ 2,4 కోట్ల రూపాయలు. ఓవరాల్గా ఇదంతా రాజస్థాన్ రాయల్స్ సంబంధించిన స్క్వాడ్. నెక్స్ట్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ స్క్వాడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, కెమెరన్ గ్రీన్ 25,20 లక్షల రూపాయలు, మతీష్ పతిరానా 18 కోట్ల రూపాయలు, ముస్తఫిజుర్ రెహమాన్ 9,20 లక్షల రూపాయలు, తేజస్వి సింగ్ 3 కోట్ల రూపాయలు, ఫిన్ అలెన్ 2 కోట్ల రూపాయలు, టీమ్ షెఫర్డ్ 1,50 లక్షల రూపాయలు, రాహుల్ త్రిపాఠి 75 లక్షల రూపాయలు, కార్తిక్ త్యాగి 30 లక్షల రూపాయలు, దక్షమారాజ్ 30 లక్షల రూపాయలు, సార్థక్ రంజన్ 30 లక్షల రూపాయలు, ప్రశాంత్ సోలంకి 30 లక్షల రూపాయలు, ఆగస్ దీప్ 1 కోటి రూపాయలు, రచీన్ రవీంద్ర 2 కోట్ల రూపాయలు. ఇదంతా ఓవరాల్గా కేకేఆర్ సంబంధించిన స్క్వాడ్. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్ స్క్వాడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, అకీబ్ దార్ 8,4 కోట్ల రూపాయలు, పదం నిస్సంక 4 కోట్ల రూపాయలు, బెన్ డకెట్ 2 కోట్ల రూపాయలు, డేవిడ్ మిల్లర్ 2 కోట్ల రూపాయలు, లుంగ్ ఎంగడి 2 కోట్ల రూపాయలు, సహీల్ బర్గ్ 30 లక్షల రూపాయలు, పృథ్వీ షా 75 లక్షల రూపాయలు, కైల్ జెమిసన్ 2 కోట్ల రూపాయలు. ఓవరాల్గా ఇదంతా ఢిల్లీ క్యాపిటల్ సంబంధించిన స్క్వాడ్. నెక్స్ట్ వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ సంబంధించిన స్క్వాడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, జోష్ ఇంగ్లీష్ 8,6 కోట్ల రూపాయలు, ముకుల్ చౌదరి 2,6 కోట్ల రూపాయలు, అక్షిత్ రఘువంశీ 2,2 కోట్ల రూపాయలు, వనింద్ హసరంగా 2 కోట్ల రూపాయలు, నమన్ తివారీ 1 కోటి రూపాయలు. ఓవరాల్గా ఇదంతా లక్నో సూపర్ జైంట్స్ సంబంధించిన స్క్వాడ్. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ టైటాన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, జెసన్ హోల్డర్ 7 కోట్ల రూపాయలు, అశోక్ శర్మ 90 లక్షల రూపాయలు, లూక్ ఫుడ్ 75 లక్షల రూపాయలు, పృథ్వీరాజ్ యారా 30 లక్షల రూపాయలు, టామ్ బటన్ 30 లక్షల రూపాయలు. సో ఓవరాల్గా ఈ 10 టీమ్స్లో మీకు ఏది బలమైన టీమ్గా అనిపిస్తుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.